నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై అయితే విరుచుకుపడుతుంది. అందరూ కూడా నార్మల్గా ఏప్రిల్ 1 రోజు సరదాగా ఏప్రిల్ ఫూల్ చేసుకుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మొత్తం ఫూల్స్ చేస్తున్నారని చెప్పి ఆమె దుయ్యబడుతున్నారు. మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఏం చేయట్లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, రోజా ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు సార్. మీడియా ముందుకు రావడం యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాల గురించే మాట్లాడతారు కదా సార్ వీళ్ళు ఎప్పుడు కూడా. అదే విధంగా సూపర్ 6 పథకాలని అమలు చేయట్లేదు. ఎప్పుడు కూడా నెలకోసారి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒకే పథకాన్ని నెల కూడా అమలు చేస్తున్నారని చెప్పి ఆమె అంటున్నారు. అంతేకాకుండా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి కానీ ఏది ఇవ్వట్లేదు, అందరినీ కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఫూల్స్ని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆమె దుయ్యబడుతున్నారు సార్. ఏమంటారు సార్ మీరు? ఏమంటాము, ఇప్పుడు రోజా గురించి ఏం మాట్లాడతాం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే స్క్రిప్ట్ చదివిన పోసాని కృష్ణమురళి ఏమయ్యాడో ఒకసారి చూసుకోమని చెప్తా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని చదివిన బోరుగడ్డ అనిల్ ఏమయ్యాడో ఒకసారి చూసుకో. తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ట్వీట్లని బాగా విస్తృతంగా ప్రచారం చేసిన, షేర్ చేసుకున్న వర్ర రవీందర్ రెడ్డి ఏమయ్యాడో చూసుకో. ఇంకా ఇటు చెప్పుకుంటూ పోతే ఇంకొక 2-3 ఉన్నారు. ఒక ఆయన అయితే వచ్చి తొడగొట్టాడు. ఆ తొడగొట్టిన ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు, అంటే ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు. ఇటువంటి వాచాలత్వం ప్రదర్శించి, వాచాలత్వం అంటే తెలుసు కదా, నోటి దూల అంటారు ఈ వ్యవహారిక భాషలో. ఇటువంటి వాచాలత్వాన్ని ప్రదర్శించి వీళ్ళందరూ ఏమయ్యారో తెలుసుకోవాలి కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఫూల్స్ని చేశాడా? ఏం చేశాడు? ఇట్లాగే మాట్లాడావు నువ్వు. ఎలక్షన్ల ముందర కూడా ఇట్లాగే మాట్లాడావు. ఏం చెప్పావు? ఏమన్నావు? 175కి 175 జగనన్న వన్స్ మోర్ అన్నావు. అయ్యాడా? వచ్చాడా? మళ్ళీ సీఎం అయ్యాడా? నీ జగనన్న నీకు అన్ని హామీలు నెరవేర్చాడని చెప్పావు. ఏం హామీలు నెరవేర్చాడో చెప్పగలుగుతావా రోజా? ఒకసారి చెప్పు. ఏం హామీలు? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, ఇచ్చాడా? చేశాడా? సిపిఎస్ రద్దు అన్నాడు, చేశాడా? ఏది చేశాడు? నువ్వు నవరత్నాలు అని ఒక భ్రమ కల్పించాడు. ఈ నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయటానికి ఎస్సీలకి ఇచ్చే 27 పథకాలనే ఆపేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని రద్దు చేశాడు. మొత్తం భారీ ఎత్తున అసలు మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది. దేనికి డబ్బులు ఇచ్చినా కానీ, కేంద్రం దేనికి డబ్బులు ఇచ్చినా కానీ సగానికి పైగా తింటం తప్ప వేరేది ఏం చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి కాదు, ప్రతి దాంట్లో మిజరబుల్గా ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవ్వటమే కదా, తన ఫెయిల్యూర్స్ని బయటికి ఎవరైనా చెప్తారేమోనని చెప్పి ఆ భయం జగన్మోహన్ రెడ్డిలో ప్రారంభమైన క్షణం నుంచి అణచివేత మొదలైంది. ఒక మహిళ, వృద్ధ మహిళ, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మా కుటుంబానికి అన్యాయం జరిగింది అని చెబితే, ఒక మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ అందులో జోక్యం చేసుకొని కట్ చేస్తే ఆమె డెడ్ బాడీగా మారిపోయింది. పోలీసులు హత్య కేసు నమోదు చేస్తే తీసి పక్కన పడేయండి అని ఇన్స్ట్రక్షన్స్ వస్తే తీసి పక్కన పడేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. చాలా కాలం బెయిల్ రాలేదు, ఇప్పుడు బెయిల్ వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేసే కార్యక్రమాలు పెట్టారు. 1 కాదు, 2 కాదు, చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. రోజా ఇప్పుడు ఇంత ఫ్రీగా, ఇంతలు విచ్చలవిడిగా, అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నదో తెలియదు. నేను అనుకోవటం చెన్నైలో వీడియో తయారు చేసి వదులుతున్నది. అమ్మటి రాంబాబు సొంత ఛానల్ పెట్టుకున్నట్టు రోజా కూడా సొంత ఛానల్ పెట్టుకున్నది.
ఆ తర్వాత ఆ ఛానల్ని నడపలేక మూసేసుకుంది. ఛానల్నే నడపలేని నువ్వు వచ్చి ఎక్కడో పెట్టి చెన్నైలోనే ఎక్కడో కెమెరాలు పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రజల్లోకి వచ్చే సాహసం కూడా నువ్వు చేయలేవు, నీకు చేత కాదు. వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలసీల మీద ఏదైనా చేత అయితే నీకు విమర్శించాలి. నోటికొచ్చినట్టు మాడుతున్నాయి ఈ యాంకర్ శ్యామల, ఈ ఆర్కే రోజా, వీళ్ళిద్దరూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్మే వ్యక్తి కాబట్టి ఈ యాంకర్ శ్యామలను, ఈ ఆర్కే జబర్దస్త్ రోజాలు వాళ్ళ ఇష్టం వచ్చిన తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే వాళ్ళ అన్న జగన్మోహన్ రెడ్డి అయితే ఈ పాటికి వేసేసి ఉండేవాడు. అంత డేంజరస్ పాలన జగన్మోహన్ రెడ్డిది ఉండేది, అంత డెమోక్రటిక్ పాలన చంద్రబాబు నాయుడుది ఉంటుంది ఉన్నది. ఎందుకంటే ఇట్ట మాట్లాడుతుంటే ఎవడన్నా ఊరుకుంటాడా? నువ్వు ఈ రోజున తల్లికి వందనం గురించి మాట్లాడుతున్నావు. రోజాని నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే రోజాని మీరెవరండి అడగటానికి అనొచ్చు. నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఎవరినైనా అడుగుతా. ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నా, రోజా నీ జగనన్న అమ్మఒడి అని పెట్టాడు కదా, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలలకి ప్రారంభించాడు చెప్పగలవా? నీకు తెలుసా? తెలిసినా చెప్పవా? అమ్మఒడి నీకు తెలీదు, నేను చెప్తా విను. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 9 నెలల తర్వాత అమ్మఒడి మొదలుపెట్టాడు. అమ్మఒడి స్టార్ట్ చేసింది 9 నెలల తర్వాత. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ తోటి ఏం చేస్తున్నది? రేపు మే నెలలో మొత్తం స్కీమ్ ఫైనల్ చేసి అందరికీ డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేసింది. నీ జగనన్న ఏం చేశాడు? నీ జగనన్న ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానన్నాడు. గెలిచిన తర్వాత ఎంత మోసం చేశాడు, ఎంత మోసగాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? ఎంతమంది పిల్లలున్నా ఒకళ్ళకే ఇస్తానని చెప్పాడు. అది కూడా 15,000 ఇవ్వకుండా 2,000 కట్ చేసి 13,000 ఇచ్చాడు. ఆ 2,000 ఎవరు తిన్నారు రోజా? నువ్వు చెప్పగలుగుతావా? 2,000 ఎక్కడికి పోయినాయి? 15,000 ఇస్తానని 13,000 ఎందుకు ఇచ్చావు? నువ్వు వచ్చి నేను అమ్మఒడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇక్కడ తల్లికి వందనం స్కీము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తానని డిక్లేర్ చేశాడు ఆయన. అన్నదాత స్కీమ్ ఒకటి పెట్టారు. రైతులకి జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నది ఎంత, ఇచ్చింది ఎంత? రోజా ఒకసారి తెలుసుకో. ఎంత ఇచ్చావు నువ్వు? కేంద్రం ఎంత ఇచ్చింది? నువ్వెంత ఇచ్చావు? ఒకసారి లెక్కలు తెలుసుకొని చెప్పు. అన్నదాత క్లియర్ కట్గా ఆయన చెప్తున్నాడు. 6,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం 14,000 జత చేసి 20,000 ఇస్తుంది. ఈ 14,000ని 3 విడతలుగా ఇస్తాను. ఇంత క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు క్లియర్ కట్గా చెప్తూ ఉన్నాడు. ఈ రోజా చెవులు ఎక్కడ పెట్టిందో, బ్రెయిన్ ఎక్కడ పెట్టిందో మనకు తెలియదు. ఏమర్థమవుతుంది? అన్నదాత స్కీమ్ ఇంప్లిమెంట్ కాబోతున్నా చూడు. నీకు ఫ్రీ బస్ సర్వీస్, ఉమెన్కి ఫ్రీ బస్ సర్వీస్ మీద ఇంప్లిమెంట్ చేసిన ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఇంత అనుభవజ్ఞుడైన సీఎం ఆ స్కీమ్ ఫెయిల్ కాకుండా ఇంప్లిమెంట్ చేయాలి కదా. అందుకని స్టడీ చేస్తున్నారు, ఒక డెసిషన్ తీసుకున్నారు. రాబోతూ ఉన్నాయి 700 కొత్త బస్సులు కొన్నాడు, ఆర్టీసీ బస్సులు. రోజాకి తెలుసా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో బస్సులకి టైర్లు కూడా మార్చలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 700 కొత్త బస్సులు ఆర్టీసీకి కొనుగోలు చేసింది. రోడ్ల మీద గుంతలు ఎట్టున్నాయి చూసా? ఇది ఇప్పుడు ఈరోజు చూసిరాపోయి మొత్తం 98% గుంతలు పూర్తి చేశారు. రోడ్ల మీద గుంతలు 7,000 కోట్లు ఒక్కొక్క దీనికి. అంత పెట్టి నీకు అసలు ఏం చేశారో తెలీదు. నీకేం అర్థం కాదు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఆడుదామా ఆంధ్ర అని పెట్టి మొత్తం ఆడుకున్నావు. 147 కోట్ల రూపాయలు ఫట్ చిటికేసే లోపల ఖర్చు పెట్టింది. అంతే, ఖర్చు పెట్టడం కాదు, తినటం, భోజనం చేయటం.
అటువంటి పనులు చేసి ఈ రోజున వచ్చి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు మంచోడు కాబట్టి మీరందరూ మీ ఇష్టం వచ్చినట్టు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. అదే నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే తొక్కి నారదీసేవాడు. చేశాడు కదా, ఇందాక చెప్పా కదా నేను. మరియమ్మ, ఆమె పేరు మరియమ్మ. మరియమ్మ కొడుకులు వాళ్ళు ఉంటారు, వెళ్ళి అడిగిరాపో రోజా ఏం చేశారో, ఎట్లా చేశారో. మరియమ్మ జగన్మోహన్ రెడ్డి గురించి ఏం మాట్లాడితే ఏమైందో ఇప్పుడు లేదు భౌతికంగా. ఇటువంటి కొన్ని వేల మందిని మట్టుబెట్టి మొత్తం సోషల్ మీడియా మీద అణచివేత మొదలుపెట్టి ఇంత చేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్, మొన్న ఏదో చెప్తున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో మీటింగ్లో మాట్లాడుతూ చెప్తున్నాడు, అసలు చంద్రబాబు నాయుడికి పేదరికం అంటే ఏంటో తెలుసా అని P4 మోడల్ని ఎగతాళి చేస్తూ మాడుతున్నాడు. నీకేం తెలుసు అసలు P4 మోడల్? నీకేం తెలుసు? వెళ్ళి జగన్ వెళ్ళి చూసిరప్పు. అంతకు మీ నాన్నని అడుగు, చెప్తాడు. వెలుగు ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాడో తెలుస్తుంది, ఒకసారి తెలుసుకోపో. చరిత్ర అడుగు, లేకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. వెలుగు ప్రాజెక్టుని ఎట్లా తీసుకొచ్చాడు, డ్వాక్రా సంఘాలను ఎట్లా తెచ్చాడు, తీసుకొచ్చి స్వయం సహాయ సంఘాలను ఎట్లా ఫామ్ చేశాడు, స్వయం సహాయ సంఘాల నుంచి ఈ వెలుగు గ్రూప్స్ని ఎట్లా ఫామ్ చేశాడు, ఎన్ని సక్సెస్ స్టోరీలు. నీకు 1,00,000 సక్సెస్ స్టోరీలు పంపించమంటే నేను పంపిస్తా. పేదరిక నిర్మూలన గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు. జగన్ను ఈ రోజా వచ్చి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది. రోజా ఇప్పటికైనా, రోజాను ఆ యాంకర్ శ్యామల బెట్టింగ్ యాప్ల్ని ప్రమోట్ చేసిన కేసులో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన యాంకర్ శ్యామల వచ్చి వీళ్ళిద్దరూ వచ్చి చంద్రబాబు నాయుడు పాలన గురించి మాడుతుంటే చిన్న పిల్లలు కూడా, ఊహ తెలియని పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.